ఎంతో మంది స్వాములు ఎందుకులే స్వామి ధూపదీప నైవేద్యాలకు కూడా డబ్బులు లేక ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఆలయాలు దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులకు గురైనాయి. వాటిని మాత్రం ఈ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చూసిన పరిస్థితి లేదు. పూర్తిగా ఆ పురోహితులు పనులు లేక వాళ్ళకంటే వాళ్ళు పూజలు చేసుకోవడానికి లేక చాలా ఇబ్బందులు పడి అడ్డా కూలీలాగా రోడ్ల మీద కూర్చున్న పరిస్థితి కనిపించింది. ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. అవును పవన్ గారు, ఆ పూజారుల్ని గౌరవించాలంటున్నారు. వాళ్ళ గౌరవం తెలిసేటండి ఈ దుర్మార్గులు, ఈ మూర్ఖులకి. పూజారులు యజ్ఞోపవేతాలు తెంపేశారు, కాళ్ళతో తన్నారు, లెంపలు కొట్టారు, భౌతికమైన దాడులు చేశారు. ఎంతమంది పిఠాపురంలో అర్చకులు తనలేదంటే కార్పొరేటర్ భర్త, అలాగే మరి యజ్ఞోపవేతాలు తెంచేలేదా? ఎంత అకృత్యాలు చేశారండి. ఎప్పుడైనా ఈ శారదాపీఠం మాట్లాడాడినా స్వరూపానంద ఇది తప్పు అన్నాడా? కనీసం రామతీర్థాల్లో రాముడికి శిరఛేదనం చేస్తే ఇంత ఆ 5 సంవత్సరాలు ఎక్కడ 3 సంవత్సరాలు అయింది, విచారణ లేదు, ఎవరిని పట్టుకోవడం లేదు. కనీసం అడగాలి కదా. ఈయన రాజుగురు అనేవాడు ఎప్పుడు డబ్బు సంపాదించుకోవడము, వ్యాపారాలు చేసుకోవడమేనా ఈయన పని. కాబట్టి ఇది చాలా ఈయన అన్యాయాలకి పరాకాష్ట పవన్ గారు. తప్పనిసరిగా ఈ మూల్యం ఇప్పుడు ఆ పాపం అంతా, ఈ కర్మ అంతా కూడా దగ్గర పడ్డది. ఈరోజు అనుభవించి తీరాల్సిందే. ఎంతటి వాళ్ళైనా కూడా మరి తప్పులు చేసేటప్పుడు భగవంతుడు అనేవాడు, దేవుళ్ళు ఊరుకోరు కదండి. ఆ శాపాలు జగన్కి తగిలాయి. నెక్స్ట్ వచ్చే తర్వాత ఈయనే విశాఖ శారదాపీఠం హిందువులు వంచి హిందువుల్ని మోసం చేసి ఏదైతే జగన్ కోసం ఆయన కాషాయాన్ని అడ్డుపెట్టి మంచివాడని ఆయనకి అండదండలుగా ఉండి అధర్మం వైపు నడిపించాడో, అధర్మాన్ని పెచ్చి పెరిగేటట్టుగా చేసి ధర్మాన్ని నాశనం చేయడానికి కారకుడయ్యాడో ఈ శారదాపీఠం, ఈయన విశాఖ శారదాపీఠం, ఈయనకు కూడా తగిన శాస్తి జరగాలి. తప్పనిసరిగా ఈయన ఆశ్రమం పైన సిబిఐ సిఐడి ఎంక్వైరీ వేయించాలి. ఎక్కడెక్కడ నుండి ఇన్ని ఆస్తులు తక్కువ కాలంలో ఎక్కడొచ్చాయి? ఇన్ని పీఠాలు, శాఖలు, బయట బ్రాంచులన్నీ కూడా శ్రీశైలంలో, అన్నవరంలో, శ్రీకాళహస్తిలో, ఋషికేశ్లో, చాలా ప్రాంతాలలో ఈయనకి ఇన్ని శాఖలు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఇలాంటి ఆ పీఠం ద్వారానే గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అంతకు ముందు అంటే ఆ ఎన్నికల సమయంలో ఆ టైంలో కూడా ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలి, ఏం చేయాలి, ఏంటి అనేది ఆ పీఠం ద్వారానే జరిగాయనే మాటలు వినిపించాయి కదా, నిజమేనా? నిజమండి, అక్షరాల నిజం. ఒక టిక్కెట్లు ఇవ్వండి ఇదే కాకుండా పీఠంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అక్రమ సంపాదన, ఉత్తరాంధ్ర జిల్లాలకి పార్టీ ఏదైతే క్యాండిడేట్స్ కి ఈ పార్టీ ఖర్చులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం ఈయనే చూశారు దగ్గరుండి. ఈయన ఆశ్రమం నుండే 3 జిల్లాల్లో ప్రతి ఎమ్మెల్యేలకి ఎంతెంత ఈ పార్టీ ఫండ్ పంపించాలి, ఇవన్నీ కూడా ఈయనే. మొత్తం మధ్యవర్తిత్వం అంతా ఈయనే. కాబట్టి ఒకటే కాదండి, కాషాయమే బయటికి కనిపిస్తుంది. మొత్తం చేసినవన్నీ కూడా అన్నీ కూడా అకృత్యాలే, అన్నీ కూడా అశాస్త్రమైన కర్మలే, అధర్మంగా చేసిన కార్యాలే. అనేది అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటున్నారా? అంతేనండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకైనా వాళ్ళకి కొన్ని కనీస మర్యాదలు ఉంటాయి, కనీస కొన్ని సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ కూడా ఈ పీఠానికి లేవు, ఈ మఠానికి లేవు. పూర్తిగా అడ్డుగోలుగా ఏది కావాల్సింది. ఆ పంచగ్రామాలు, మన సింహాచలం పక్కన ఉండేటువంటి గ్రామాలు చాలా పెద్ద గ్రామాలు, ఒక్కొక్కటి కూడా దాదాపుగా 10,000 మంది పాపులేషన్ ఉండేవి. వాళ్ళందరినీ కూడా వంచాడు. మీ అందరూ సింహాచల దేవస్థానం భూములు మీకు ఎప్పటి నుంచో మీరు చేస్తున్నారు కాబట్టి మీకు అవి ఇప్పించేస్తాం, జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించండి అని జగన్తో మాట్లాడించాడు. మేము మీ అందరికి సానుకూలంగా ఉన్నాం, ఆ భూములు మీకు పనిచేస్తాం మాకు అధికారం వస్తే అని. 5 సంవత్సరాలు అయింది, ఎక్కడ అతిగతి లేదు. కనీసం ఒక మాట కూడా మాట్లాడాలి. ఎంత మోసాలు, మాయలు, దందాలు. చివరికి మాలాంటి వాళ్ళు ఇవన్నీ తప్పు అని చెప్తే వాడి డబ్బా ఛానల్లో మా మీద పెద్ద స్టోరీలు, ఆ డబ్బా పేపర్లో, సాక్షి పేపర్లో పెద్ద కథలు రాసేసి దొంగ స్వాములని, కంత్రి స్వాములని రకరకాలుగా. ఆ రోజు మనం చూసాం చిత్తూరులో ఉండేటువంటి అచ్యుతానంద స్వామి, ఆ ఆశ్రమం పక్కనేమో ఒక 10 ఎకరాలు మంచి విలువైన భూమి ఉన్నది. ఈ వైసీపీ దుర్మార్గులు, ఈ డేగలు, ఈ రాబందులు పడి వాలి అని చంపేశారు రాత్రి మీద. అక్కడ ఉండేటువంటి అన్నం వండుతున్నటువంటి ఒక ముసలావిడిని వివస్థన చేసి తుప్పల్లో పడేశారు. ఎంత అన్యాయాలు జరిగాయి ఈ రాష్ట్రంలో, ఎన్ని దేవుళ్ళ మీద దాష్టీకాలు జరిగాయి. కాబట్టి